అయిన తండ్రి, దేవా, నీ మిక్కిలి కృపగలిగిన నామములు నీ పిల్లలుగా మేమందరము ఈ చోట చేరి మీ భవిష్యత్తు జ్ఞానమును, మీ అనాది సంకల్పాన్ని గత 2 దినాలుగా మేము ఆలోచిస్తూ మీరు రాసి ఇచ్చిన గ్రంథం యొక్క విశిష్టతను తెలుసుకొనుటకు ప్రయత్నపడుచుండగా మాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, మా ఆత్మలకు ధైర్యాన్ని, బలాన్ని నింపి మీ సేవలో మమ్మల్ని నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు కూడి వచ్చిన పరిశుద్ధులైన దేవుని పిల్లలైన మీ అందరికీ, వేదిక మీదున్న దైవజనులు, సేవకులు, సువార్థికులు, ఆసీనులైన ప్రతి ఒక్కొక్కరికి మనం కాలాన్ని బట్టి అధ్యాయము 7వ వచనం, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని, ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు నేను మాత్రమే తెలియజేయగలవాడును దేనినైనా, నాలా ఎవరు తెలియజేయగలరు అని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, అట్టివాడు ఎక్కడనైనా నుండిన ఎడల నాకు తెలియ చెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయములలో రాబో సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను అంటున్నాడు. చూడండి, అంటే ఆదిలోనున్న జనమును నేను నియమించినది మొదలుకొని, ప్రారంభం నుంచి నేను అనేక సంగతులను, భవిష్యత్తును గూర్చిన జ్ఞానాన్ని నేను తెలియజేశాను నా ప్రజలకు, నా పిల్లలకు అని దేవుడు ముందుగా వ్రాయించారండి. క్రీస్తు పూర్వపు మాట ఇది. ఇక్కడ ఆయన చెబుతున్న ఈ అప్పటికి భవిష్యత్తు జ్ఞానమును గూర్చిన మాట ఏమంటున్నాడంటే,
ఆదిలో నుండి జనమును నియమించినది మొదలుకొని, ఆదిలో, ఆది అంటే ఇన్ ద బిగినింగ్, ప్రారంభం. అది ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అది మనకు తెలియదండి. బైబిల్ ప్రారంభమైందే ఆది అనే మాటతో. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఈ మాటతో ఆరంభమైంది బైబిల్. ఆదిలో ఆయన ఉన్నాడు, ఆదిలో మన తండ్రి ఉన్నారు. కానీ ఆయనతో పాటు నేను నియమించిన జనము అంటున్నాడేంటి? ఆదిలో జనం ఎక్కడుంది? ఆదిలో జనముందా? ఆదిలోనే జనమును నియమించాడా? ఈ మాట కాస్త విచిత్రంగా మనకు కనబడుతుంది. ఆదిలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు కదా ఉన్నాడు. పోనీ ఒకవేళ బైబిల్ ఆరంభాన్ని ఆలోచిస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అప్పటికి తొలి మానవుడు లేడుగా. ఆదాము ఉన్నాడా? ఆదాము ఎప్పటివాడు? ఎప్పుడొచ్చాడు ఆదాము? మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, 4, 5, 6 దినములలో 6వ దినమున ముగింపులో వచ్చాడు ఆదాము. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి అప్పుడు కదండి ఆదాముకు జన్మనిచ్చాడు. మరి ఆదిలో భూమే లేనప్పుడు, ఆదిలో తండ్రి మాత్రమే ఉన్నప్పుడు, ఆదిలో జనాన్ని నియమించాను అంటున్నాడేంటి? ఎవరి జనం? ఏ జనాంగాన్ని గురించి చెబుతున్నాడు ఈ మాట? నిజంగా బైబిల్లో వ్రాయబడిన విషయాలు మానవ జ్ఞానానికి అతీతమైనవండి, మానవ జ్ఞానానికి మరుగైనవండి. కానీ ఆయన మనల్ని ప్రేమించి ఈ విషయాలన్నిటినీ దేవుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని ఆనాటే వ్రాయించాడు, ప్రవక్తల నోట పలికించాడు. ఆదిలో జనాంగాలు ఉండటం ఏంటి? ఆదిలో జనముందా? ఉంది. ఎవరా జనం? ఎప్పటి జనం? ఎక్కడి జనం? ఇప్పుడున్న జనం ఎవరు? ఈ విషయాలను గురించి ఆలోచించగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఆశ్చర్యపోతారు, నేను చెబుతాను, మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బైబిల్లో దేవుడు మన కొరకు రాయించాడు ఈ మాటలు, మన నిమిత్తం ఆయన సంకల్పించిన సంకల్పం. అది ఎంత గొప్పది అంటే చూద్దామండి. బైబిల్ తెరిచి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, అపోస్తులుడైన పౌలు గారి ద్వారా దేవాది దేవుడు రాయించిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రియులారా చూడండి, మీ బైబిల్ ఉంటే తప్పనిసరిగా తెరిచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ అది. ఆ సంకల్పంలో ఏమని వ్రాయబడిందో తెలుసా అండి? నేను చదువుతాను చూడండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఎవరిని? మనలను యేసుక్రీస్తు వారి ద్వారా. మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా మనలను కుమారులు. మీరెవరు? ఎవరు మీరు? సాక్షాత్తు పరలోకపు తండ్రి పిల్లలు మీరే. మనందరం మనలను కుమారులనుగా యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై. మనలను అంటున్నాడు చూడండి, మనందరినీ ముందుగా తన కోసము నిర్ణయించుకుని, నిర్ణయం జరిగిపోయిందంట. మనలను తన కోసం. మీరెవరి కోసం? ఈరోజు భూమి మీద జరిగిన మీ జన్మ, మీ పుట్టుక ఎవరి కోసం? భార్య కోసం కాదు, దేశం కోసం కాదు, జనం కోసం కాదు, కుటుంబం కోసం కాదు, ప్రియుని కోసం కాదు. తప్పు త్రోవ పట్టిస్తుంది ప్రపంచం. నా జన్మ నీకే అంకితం అంటున్నాడు. జన్మ పరమార్థం తెలియదు గనుక, అది వారు చదువుకున్న గ్రంథాలలో పుస్తకాలలో వ్రాయబడలేదు గనుక
ఈ విశేషమైన విషయాలు, సంగతులు కేవలం బైబిలులో మాత్రమే దేవుడు రాయించాడు గనుక ఎంత భాగ్యవంతులు మనం. నిజంగా దేవుడు బైబిల్లో వ్రాయించి మనకివ్వటం అనేది మన అదృష్టం. ఈ గ్రంథం ప్రపంచమంతా విరివిగా దొరకటం అది మీకోసమే. ఈ సంగతులు, ఇందులో వ్రాయబడిన సంగతులు ప్రజలు చదవాలి, తెలుసుకోవాలి. అందుకేనండి బైబిల్ ఈరోజు అగ్రగామిగా ఉంది. ప్రపంచ దేశాలలో అత్యధికముగా చదవబడే గ్రంథం అంటూ ఏదైనా ఉందా అంటే దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బైబిల్. బైబిల్ మాత్రమే. కోట్ల మంది ద్వారా అత్యధికంగా చదవబడే గ్రంథం. ఎందుకు చదవబడాలి? మనలను గూర్చిన ఎన్నో రహస్యాలు దేవుడు రాయించాడు అందులో. మన భవిష్యత్తును గూర్చిన ఎన్నో విషయాలను తెలియజేశాడు దేవుడు అందులో. అది మానవాళి తెలుసుకోవాలి, అది మనం చదివి తెలుసుకోవాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ మాట చూడండి, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను అంటున్నాడు. చూడండి, ఏర్పాటు, డన్, నియామకం, ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటులో మనమంతా తన పిల్లలుగా ఉండాలి, బ్రతకాలి అని ఎప్పుడు చేశాడటండి నిర్ణయం? జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తుకు పునాది ఎప్పుడు పడింది? ఎప్పుడు పడింది అంటారు జగత్తుకు పునాది? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆది యందు, ఆది, ఇన్ ద బిగినింగ్. దానికి గణాంకాలు లేవు. ఈ శాస్త్రం ఈ ప్రకృతిని అనాలిసిస్ చేసి ఏదో వారికి ఉన్న చిన్ని జ్ఞానము చేత ఒక చిన్ని సంఖ్యను చెప్పారు వాళ్ళు. ఈ సృష్టి పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందంటే 1500 కోట్ల సంవత్సరాలు అయిందటండి. అది ఖచ్చితం కాదు, కానీ చూచాయిగా వాళ్ళు చెప్పారు, అప్రాక్సిమేట్. ఏమని? ఈ ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయింది. ఓకే, పోనీ అందాక అదే పరిగణలోకి తీసుకుందాం. ఈ ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే మీరు నేను కావాలన్న దేవుని నిర్ణయం, సంకల్పం ఎప్పటిదట? భూమి పునాది, జగత్తు పునాది వేయబడక ముందంటున్నాడు. చూడండి, మరి జగత్తుకు పునాది పుట్టి ఎంతకాలం అయింది వేళ లెక్కల ప్రకారంగా? 1500 కోట్ల సంవత్సరాలే. మీరు కావాలని, మీరు తన కొరకు రావాలి అని 1500 కోట్ల సంవత్సరాల క్రితం, ఇంకా ఎంతకాలమో మనకు తెలియదు, ఎంతకాలం క్రితమా మీ నిర్ణయం జరిగింది? ఈరోజు మీరు ఇక్కడ పుట్టాలి అని మీకోసం సంకల్పం ఇంత పెద్దదా? మరి ఏమనుకుంటున్నారు? అంత కలుపుకుంటే మన ఆయుష్కాలం 60, 70, 80, 100 దాటడం కష్టం. ఈ చిన్న జీవితకాలం కోసం కోటాను కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నియామకం జరిగింది. నియామకం మర్చిపోకండి. ఇది గతం. ఆ రోజు దేవుడు రాయించినప్పుడు ఇది భవిష్యత్తు, మిమ్మును గూర్చిన భవిష్యత్తు. అప్పుడు మనం లేం, మనం ఇంకా భూమి మీద లేము, రాలేదు, పుట్టలేదు, మన జన్మ భూమి మీద జరగలేదు. కానీ నియామకం అదే అంటున్నాడండి. ఇందాక యెషయా గ్రంథంలో మనం చదువుకున్నమాట, ఆది నుండి జనమును నియమించుకున్నాడట. ఏమని? ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని. చదువుతాం మరలా మాట, యెషయా గ్రంథం 44:7 అండి. ఆదిలో నున్న జనం అంటున్నాడు. ఏంటంటే ఆదిలో జనం ఉందా? ఎక్కడుంది? ఆదిలో జనం ఎక్కడుందండి? ఆదిలో భూమే లేదు, ఆదిలో అంతరిక్షమే లేదు, జనం ఉందంటున్నాడు. ఏంటి? ఉందా? ఉంది. దేవుడు అన్నాడు అంటే ఉన్నారు. ఆదిలో జనాంగము ఉంది. జనాంగమే ఉందా? కోట్ల మంది ఈ తరంలో ఉన్నవారు 800 కోట్ల మంది అండి. ఈ తరం ఇలా ఒక్కొక్క తరంలో కోటాను కోట్ల మంది భూమి మీద ఉద్భవిస్తున్నారు అంటే వీళ్ళందరి యొక్క
వివరణ. ఈ జనము యొక్క మూలం ఉన్న జనం అంటున్నాడు చూడండి. ఆదిలో ఉన్న జనము. ఎక్కడున్నారు? భూమే లేదు కదయ్యా, జనాంగం ఉండడం ఏంటయ్యా? అవును, ఉన్నది, జనాంగం ఉన్నది. అంటే కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టక మునుపు జనాంగం ఒకళ్ళు మీరే అనుకుందాం. ఎందుకంటే ప్రపంచంలోని కోట్ల మంది ఓకే, ఆయన జనాంగమే. ఈరోజు ఈ మైదానంలో ఈ వేల మందిగా మీరు అందరు ఉన్నారు. మీ అందరూ ఉన్నారా? సందేహం వచ్చింది కదండి. ఏమో మాకు తెలియదండి, మాకు జ్ఞాపకం లేదండి, మాకు అర్థం కావటం లేదండి అనుకుంటున్నారా? దేవుడు వేసిన ఒక ప్రశ్న ఈ రాత్రి మిమ్మల్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. ఏంటది? చూడండి, బైబిల్ విప్పి యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి ఎవరితో మాట్లాడుతున్న సందర్భం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ. యోబుతో తండ్రి అయిన దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగును యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. 4వ వచనం, నేను భూమికి పునాదులు వేసినప్పుడు. చూడండి, ఇది మళ్ళా మన టాపిక్ వచ్చేసింది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావయ్యా యోబు? నీకు వివేకము కలిగిన ఎడల చెప్తావా? ఈరోజు ఈ రాత్రి అదే ప్రశ్న దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు. సత్యనారాయణ, ఎక్కడున్నావు నాయన నువ్వు? సువర్ణరాజు, ఎక్కడున్నావయ్యా నువ్వు? అమ్మ ఎస్తేరు, ఎక్కడున్నావు తల్లి నువ్వు? నేనుండడం ఏంటి ప్రభువా? నేను పుట్టి 60-70 కూడా పూర్తి చేసుకోలేదు ఇంకా. నేనప్పుడు ఉండడం ఏంటి? ఆదిలో ఉన్న జనం, ఆదిలో ఉన్నారు మీరు, మేమున్నావా? అదే ప్రశ్న సూటిగా యోబును ప్రశ్నిస్తున్నాడు దేవుడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పు. ఇంకేమంటున్నాడు? దీనికి కొలనూలు ఏర్పరిచినప్పుడు, దీనికి హద్దులు ఏర్పరిచినప్పుడు, నా వాక్కు చేత దీనిని కలుగుగాక అని సృష్టిస్తున్నప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఆలోచించావా యోబు? భార్య దూషించిందని మర్చిపోయావా? పిల్లలు చనిపోయారన్న బాధలో నా మాట మర్చిపోయావా? స్నేహితులు అవమానిస్తున్నారన్న దుఃఖంలో కృంగిపోయావా? ఆస్తి పోయిందనో, శరీరంలో రోగం ప్రవేశించిందనో నీ ఆరంభాన్ని మర్చిపోయావా నాన్న యోబు? చెప్పు. యోబు పాపం సైలెంట్గా ఉన్నాడండి. ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు ఆయనకి. పోనీ మీరెవరైనా చెప్పగలరా? ఆయనకే జవాబు చెప్పలేని పరిస్థితి. ఇక మనం ఏం చెప్పగలం? కానీ జవాబు దేవుడే చెప్పాడు. ఏంటా జవాబు? 21వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 21వ వచనంలో ఉందో చూడండి. ఏమని? ఇదంతా నేను భూమికి పునాది వేయటం, దాని కొలనులు ఏర్పరచటం, ఇదంతా నీకు తెలిసే ఉన్నది యోబు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఏం మాటండి బా! అప్పటికి పుట్టాడా యోబు? ఆదామే లేడు కదా, యోబు ఎక్కడి నుంచి వచ్చాడు? కానీ దేవుడు అంటున్నాడు, నీవప్పటికే పుట్టి ఉంటివి. ఉన్నావు నాన్న. నువ్వు ఎక్కడున్నానయ్యా? నేనెక్కడున్నాను? నీ తండ్రి గర్భంలో. నీ తండ్రి ఎక్కడున్నాడు? ఆయన తండ్రి గర్భంలో. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తండ్రి గర్భంలో. ఈరోజు భూమి మీద ఉన్న మనుష్యులందరూ ఎవరి గర్భం నుంచి వచ్చారో తెలుసండి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం చూడండి, 26వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం అండి. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు దేవాది దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ఒక్కడు అంటున్నాడు చూడండి. ఎవరా ఒక్కడు? ఆదామండి, తొలి నరుడు. ఆదాములో నుంచి కదా మీరంతా వచ్చారు, అవునా కదా? ఎస్, మనమంతా ఆదాము నుంచి వచ్చిన వాళ్ళం.
ఒకని నుండి యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన రప్పించాడు. జనాంగాలన్నీ ఒక్కరి నుంచే వచ్చాయి. ఆ ఒక్కడెవరో కాదు, ఆదాము. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. ఏమండి? కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. ఆదాము దేవునికి కుమారుడంట. అంటే ఆదాము గర్భములో నుంచి మనమంతా వస్తే ఆదాము ఎవరి గర్భములో నుంచి వచ్చాడు చెప్పండి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన గర్భములో నుంచి వచ్చాడు. ఆదాము దేవునికి కుమారుడు, సన్, పుట్టాడు. దేవునికి పుట్టినవాడు ఆదాము దేవుని కుమారుడయ్యాడు. అవునండి. మీరు ఈరోజు భూమి మీద ఉన్న ఈ జనాంగాలు ఎన్నైతే ఉన్నాయో వీరందరూ ఎవరి గర్భం నుంచి వచ్చారు? ఆదాము గర్భవాసం. ఈ మాట చెప్తే కాదు కానీ మరొక మాట మీకు చూపిస్తాను, మీకు అర్థం అవ్వడానికి. ఏమండి? ఒక మాట. అబ్రహాం తెలుసు కదా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. ఆయనను గూర్చి దేవుడు ఒక మాట అన్నాడండి. ఏంటి ఆ మాట? ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండం 17వ అధ్యాయం 4వ వచనం. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఎవరు? అబ్రహాం గారిని పిలిచారండి. అబ్రహాం గారిని పిలిచి, ఇదిగో చూడు ఆకాశ నక్షత్రాలు చూడు నాన్న, ఎంతమంది పిల్లలు నీకు ఇస్తాను. ఇదిగో ఇసుకను చూడు, ఇసుక రేణువులు, ఎంతమంది పిల్లలు నీకు ఇస్తాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అంటున్నాడు. చూడండి, అనేక జనములున్నారు. ఎక్కడున్నారు? ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం. దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులు నీ గర్భవాసము నుండి పుట్టెదరు. రాజులు కూడా, జన సమూహములు ఎవరి గర్భములో నుంచి వచ్చేయటండి? అబ్రహాము గర్భము నుండి. అంటే అబ్రహాము గర్భములో వాళ్ళందరూ ఉన్నారా లేదా? ఉన్నారు. అబ్రహాము గర్భములో అందరూ జనాంగాలు ఉన్నారు. ఏమండి, మీకు అర్థం అవడానికి చెప్తాను. నాకు 50 ఏళ్ళు అండి. నాకు 50 ఏళ్ళు. 60 ఏళ్ళ క్రితం ఎక్కడున్నాను నేను? 60 సంవత్సరాల క్రితం ఎక్కడున్నాను ఒకసారి ఆలోచించండి. లేననుకుంటున్నారా? ఎందుకు లేను? ఉన్నాను. ఎక్కడా? నాకు జన్మనిచ్చిన నా శరీర సంబంధమైన తండ్రి జైశాలి పిడి సుందర్రావు గారిలో ఉన్నాను నేను. అమ్మలో 9 నెలలే ఉన్నాను. దేనికోసం? ఈ దేహం, ఈ శరీరం, తల్లి గర్భం ఈ మానవ దేహాన్ని నిర్మించే ఒక గొప్ప కర్మాగారం. అంటే మొదట నా తండ్రిలో నుంచి తల్లిలోనికి వచ్చి, తల్లిలో 9 మాసాలు ఈ శరీర ఆకారాన్ని పొంది, అప్పుడు కదా బయటకు వచ్చాను నేను. భూమి మీద పుట్టక మునుపు 9 మాసాలు నా తల్లి కడుపులో ఉంటే, నా తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాను? ఎవరిలో నుంచి వచ్చాను? తండ్రి. కాదంటారా? మీరు బడికి వెళ్ళి మీ పిల్లాడిని జాయిన్ చేశారనుకోండి. ఏమండి? అమ్మా, అబ్బాయి పేరేంటండి? అబ్బాయి పేరు జాన్ వెస్లీ అండి. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పమ్మా. వాళ్ళ నాన్నగారు రాలేదండి, తల్లిగా నేనేనండి వచ్చాను, నా పేరు రాయండి మరి అమ్మ అన్నది అనుకోండి. లేదమ్మా, నీ పేరు రాయకూడదు. ఏమండి? వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పండి అమ్మా. నేనేనండి కన్నాను. నువ్వు కన్నావులే అమ్మ తెలుసు, కానీ ఇక్కడ పేరు ఎవరిది రాయాలి? సన్ ఆఫ్. ఎవరి పేరు రాయాలి? వాళ్ళ నాన్నగారి పేరు. ఎవరైనా? జాన్ విక్టర్. జాన్ వెస్లీకి జన్మనిచ్చింది ఎవరు? జాన్ విక్టర్. జాన్ విక్టర్ రాయండి పేరు. ఈవికంటే ఆయన పేరు ఎందుకు రాస్తున్నారు? ఎవరి గర్భములో నుంచి వచ్చాడు ఆయన? నాకు శారీరకంగా జన్మనిచ్చింది, దేహాన్ని ఇచ్చింది నా తల్లి ఎస్తేర్ రాణి. కానీ ఎస్తేర్ రాణిలో నేను రావడానికి కారణం, మూలం నా తండ్రి జైశాలి. ఆయనలో ఉన్నాను నేను. ఏమంటే 60 ఏళ్ళ క్రితం నేను ఆయనలో ఉన్నట్టే కదండి మరి.
ఇప్పుడు ఆయనకి 75 సంవత్సరాలండి. ఓకేనా? అంటే నేను ఆయన కడుపులో ఉంటే 75 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి. 85 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తానని చూడండి, జాగ్రత్తగా వినండి. 85 ఏళ్ల క్రితం జైశాలి గారు ఎక్కడున్నారు? వారి తండ్రి నాన్నగారి గర్భంలో ఉన్నారు. ఎవరాయన? లాజరస్. లాజరస్ గారి గర్భంలో ఉన్నారు. లాజరస్ గర్భంలో జైశాలి గారే కాదు, ఆయనతో పాటు నేను ఉన్నాను. లేనా? ఉన్నాను. దేవుడు అంటున్నాడు, యోబు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? నా గర్భములో. ఈ భూమికి జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నా గర్భములో ఉన్నావు. అబ్రహాము గర్భవాసం నుంచి ఎలాగైతే జనాంగాలు, రాజులు, జనసమూహాలు వచ్చారో, ఆదాము గర్భవాసము నుండి ఈరోజు భూమి మీద ఉన్న జనాంగాలన్నీ వస్తే ఆ జనాంగాలన్నిటికీ జన్మనిచ్చింది ఎవరో తెలుసా? నేనే అంటున్నాడు. చూడండి, బైబిల్ చూస్తారా? కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి వచనం చూడండి, ఏమంటున్నారు ఆయన? కీర్తనల గ్రంథం 90వ కీర్తన మొదటి మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎవరు? మాకు నివాస స్థలం, మేమున్న చోటు ఎవరు? పరలోకం కాదు, పరలోకంలో ఉన్న తండ్రి అయిన మీరు. తరతరముల నుండి ఎన్ని తరాలు, మానవ తరాలు, ఎన్ని కోట్ల తరాలు భూమి మీదకి వచ్చాయో, ఈ కోట్ల తరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదిలో ఉన్న జనం. దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుని గర్భవాసం. ప్రభువు ఆ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవు అంటున్నాడు. చూడండి, నీవు, నీలో ఉన్నాము. మేము ఉన్నామా? అవునండి, ఆయనే మనకు జన్మనిచ్చాడు. మనకు మొదటి జన్మనిచ్చింది ఎవరు అనుకున్నారు? అమ్మ కాదు కన్నది. మనకు తొలుత జన్మనిచ్చింది తండ్రి. తండ్రే మొదటి మనకి జనకుడు, తండ్రే మొదట మనకు జన్మనిచ్చిన వాడు. నా మాట నమ్మరా? మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. బైబిల్ ఎంత మహాజ్ఞాన గ్రంథమో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరెవరిని కన్నారు? అబ్రహాము కన్నాడా? శారా కన్నదా? ఏమండి? శారా కథ కన్నది ఇస్సాకుని. అబ్రహాము కనెనంటున్నాడు ఏంటి ఇక్కడ? తర్వాత మాట, ఇస్సాకు యాకోబును కనెను. యాకోబుని ఎవరికన్నా? రెబ్కా కదా కన్నది. మరి ఇక్కడ ఇస్సాకు గారి పేరు రాశారేంటి? తండ్రులు కంటున్నారు. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను. యోదా తామారు నందు, తామారు అనే ఒక స్త్రీ అందు పెరుసును జరహును కనెను. ఇక అధ్యాయం అంతా చూడండి, ఎవరు కంటున్నట్లుగా ఉంటుంది అక్కడ? పురుషులు కంటున్నారు. మొదట మనకు జన్మనిచ్చిన తండ్రులు. ఏమండి, మీకు ఒక బొమ్మ చూపిస్తాను, ఒక వీడియో మీరు చూడాలి. ఒక సీ హార్స్ అని ఒకటి ఉందండి. అంటే నీటి గుర్రం అంటారు దాన్ని. నీటి గుర్రం. అది గుర్రం అంటే మన బయటకు దొరికే పెద్ద గుర్రం అని అనుకోకండి, నీటి గుర్రము అంటారు. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? ఇది మగది. ఈ మగ నీటి గుర్రము పిల్లలను కంటుంది. ఎలా అంటారా? చూద్దాం. ఓకే, కనబడుతుంది కదా మీకు? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో వచ్చిన యథార్థమైన సంఘటన ఇది. చూసారంటే గుర్రం మొహంలా ఉంటుంది కాబట్టి సీ హార్స్ అన్నారు దాన్ని. ఓకే, ఇక్కడ చూడండి, అది దాని గర్భం. అక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది అక్కడ? అదిగోండి, లోపల నుంచి పిల్లలు 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 ఎన్నున్నాయి. మేల్ సీ హార్సెస్ అంటున్నాడు చూడండి. మేల్. ఎన్ని పిల్లలండి? ఎన్ని పిల్లల్ని పెడుతుందండి అది? చిన్ని చిన్ని నీటి గుర్రాలు, చిన్ని చిన్ని నీటి గుర్రాలు ఇంచుమించు 2000. ఒక చిన్ని ఆకారం అంతా కలుపుకుంటే అరిచే ఎంత ఉంటుందండి, చాలా చిన్నది. ఇంత చిన్నది. ఏమండి? మగది. మగది. ఒక మగ నీటి గుర్రం, సీ హార్స్ అంటారు దాన్ని.
ప్రకృతిలో దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? నాయన, నేను కూడా తండ్రినయ్యా, నేనే కన్నాను మిమ్మల్ని అందరినీ, నా గర్భవాసము నుంచి వచ్చిన వాళ్ళు మీరంతా. అబ్రహాము జనాంగాలకు తండ్రి అనేది నిజమైతే, అబ్రహాము గర్భవాసము నుంచి రాజులు, జనములు, జనసమూహములు వచ్చిన మాట నిజమైతే, మీరందరూ నా గర్భవాసము నుంచి వచ్చిన వారు. అంటే మనమంతా దేవుని గర్భములో ఉన్నామా? ఇక్కడికి రాకముందు మీరు ఎక్కడున్నారు? ఇక్కడికి రాకముందు ఎక్కడున్నారు? మీ జీవిత కాలం ఒక 50 ఏళ్ళు అనుకోండి. 100 ఏళ్ళ క్రితం ఎక్కడున్నారు? 1000 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారు? 3000 సంవత్సరాల క్రితం ఎక్కడున్నారు? మనమంతా మా తండ్రుల గర్భాలలోనికి వెనక్కి వెళ్ళిపోతే అందరం, భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఆదాము ఒకే ఒక్కడు ఆదాములోనికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే ఆయన గర్భంలోంచి వచ్చాం కనుక. మరి ఆదాము ఎవరి గర్భంలోనికి వెళ్ళాలి? వెనక్కి. దేవాది దేవుని గర్భం అంటే ఆయనలో మనమందరం ఉన్నాము. ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడు భూమి మీద ఉన్న జనాంగాలుగా మనలందరినీ ఎక్కడ పెట్టాడు? తన కడుపులో దాచుకున్నాడు ఆయన ఆత్మ. ఒక చిన్ని నీటి గుర్రమే 2000 మందిని ఒక ట్రిప్కి పెడుతున్నప్పుడు దేవుడండి, సర్వశక్తిమంతుడైన దేవుడు, కోట్ల మందికి జన్మనివ్వగల శక్తి, సామర్థ్యాన్ని కలిగిన వాడు ఆయన. అంటే ఈరోజు మనమందరం ఎవరి గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళం? సాక్షాత్తు దేవాది దేవుని గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళం. దేవుడికి పుట్టామా మనం? అవును, మనమంతా దేవునికి జన్మించిన వారము, దేవాది దేవుని గర్భవాసం నుండి వచ్చిన వారము. ఏమిటి, ఒక మేకకు పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటారు దాన్ని? మేకపిల్ల. పెద్ద అవుతుంది అది? మేకపిల్లగానే ఉండిపోద్దా? పెద్ద అవుతుంది. పెద్ద అయితే దాన్ని ఏమంటారు? మేకపిల్ల. అంతేనండి? మేకపిల్లనా? ఒక గొర్రెకి పిల్ల పుట్టింది అనుకోండి, ఏమంటారు దాన్ని? గొర్రె పిల్ల. పెద్ద అయితే గొర్రె. ఒక రాజు కుమారుడు పుట్టాడు అనుకోండి, ఏమంటారు అతన్ని? రాకుమారుడు. పెద్ద అయితే రాజు. మరి దేవునికి కుమారుడు పుట్టాడు, ఎవరు? మీరే. పెద్దవరా అవ్వాలి, దేవుళ్ళుగా మారాలి ఈ సమాజంలో. దేవుని గర్భవాసం నుంచి పుట్టిన జన్మ మీది. ఏమనుకుంటున్నారు? నన్ను ఎవరో ఒక పలానా ఒక పేదవాడు కన్నాడండి, ఒక రిక్షావాడు కన్నాడండి, ఒక ఆటో వ్యక్తి కన్నాడు. నా వృత్తిని బట్టి మీ జన్మను డిసైడ్ చేయకండి. మీరు పుట్టిన స్థలాన్ని బట్టి మీ జన్మను డిసైడ్ చేయకండి. మనందరి పుట్టుక సాక్షాత్తు దేవుని గర్భం, ఆయన గర్భవాసం. అవునండి, అవును, మనమంతా ఆయన జనాంగం. ఏం దేవుళ్ళుగా అవ్వకూడదా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు ఇదే నిజాన్ని చెప్తే ఆ రోజు సమాజానికి అర్థం కాక రాళ్ళు ఎత్తారండి కొట్టడానికి ఆయన్ని. మీరు ఎత్తర్లేండి మంచోళ్ళు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33. యోహాను సువార్త 10వ అధ్యాయం 33. యూదులు అంటున్నారు, నువ్వు మనుష్యుడుగా ఉండి ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టావయ్యా, నువ్వు, నీ తల్లి మరియ కాదా? మీ నాన్నగారి పేరు యోసేపు కాదా? మాకు తెలుసు అని ఏమంటున్నారు అక్కడ? నీవు మనుష్యుడు అయ్యుండి దేవుడునని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషణ చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుదము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పు. అందుకు యేసు ఏమంటున్నాడు చూడండి, 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని, మీరు దైవములనియు నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనమేమి చెప్పుచున్నది? ఏమండి, ఎక్కడుందని ధర్మశాస్త్రంలో ఎక్కడుంది ఈ మాట? 82 కీర్తన 6. ఇలాగే ఉంచండి, అక్కడికి వెళ్ళొద్దాం మరలో ఒకసారి. ధర్మశాస్త్రంలో రాయబడిందట మనం దైవములమని. అవునా? 82వ కీర్తనలోని 1వ వచనం 6వ వచనం చూడండి, ఏమంటున్నాడు? 82 కీర్తన 1వ వచనం 6వ వచనం. దేవుని సమాజములో దేవుడు నిలుచున్నాడు. సమాజం ఎవరిదట? దేవునిది. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరా దైవాలు? 6వ వచనం.
మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులు గనుక నేనే సెలవిస్తున్నాను. యు ఆర్ మై చిల్డ్రన్. మీరంతా నా పిల్లలు, నా గర్భవాసం నుండి పుట్టిన వాళ్ళు. మీరెవరు? నేను దైవమైతే నా గర్భాన పుట్టిన మీరు దైవాలు కాక ఏమవుతారు మీరు? ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మనకి. ఒక మేకపిల్ల మేక అవుతుంది, రాజకుమారుడు రాజు అవుతున్నాడు, దేవునికి కుమారుడు ఎందుకు దైవం కాలేడు, కాకూడదు కదా? మనం దైవాంశ సంభూతులని ఎవడో చెప్పుకుంటాడు. నా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషి దైవాంశం, దేవుని గర్భవాసము నుండి వచ్చిన వాడు. పనికిరాని లోకంలో నాది ఫలానా, నాది ఫలానా, నాది ఫలానా కుటుంబం, నాది ఫలానా కుటుంబం, నాది ఫలానా వంశం. నా లోకంలో నువ్వు చెప్పుకో, కానీ నువ్వే వంశమో తెలుసా? సాక్షాత్తు దేవుని వంశం, దేవుని వంశం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు ఏమని? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఏ వంశం? దైవాంశం. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. రాజులండి మీరు, రాజులు. ఏం చెప్పుకున్నారు మీరు? నేను రాజును కానండి. మరెవరు? నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు రాజేనయ్యా. యేసుప్రభు అన్నాడు, నువ్వు రాజువా? యేసేమన్నాడు? నేను రాజును కానన్నాడు. ఎస్, నేను రాజునే. మరి ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది? వికారిలా ఉన్నావు, ఒంటి మీద సరైన బట్ట లేదు, నీ వెనక బలగం లేదు, నీ వెనక సైన్యం లేదు. రాజువా? అవును, నేను రాజునే. నా పుట్టుకే రాజు, యూదుల రాజుగా పుట్టిన వాడను నేను. మీరెవరు? రాజులు కారా? రాజులైన యాజక సమూహం అని బైబిల్ సెలవిస్తుంది. నమ్మరా? నా మాట కాదు ఇది. మనుష్యులు పెట్టే వ్యర్థమైన కులాలు, మనుష్యులు పెట్టే వ్యర్థమైన జనాంగాలు లేవెట్, వదిలేండి పక్కకి. అది మనమంతా ఆదిలో ఉన్న జనం, ఆదిలో నుంచి దేవుని గర్భవాసము నుండి పుట్టిన వారం మనమంతా. నీ తల్లిదండ్రులకు నువ్వు పుట్టక మునిపే దేవుడికి పుట్టినవాడు. కమాన్, లైట్స్ ఆఫ్. చూద్దాం ఒక వండర్ఫుల్ సాంగ్. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. హీ ఈజ్ అలోన్, ఒంటరివాడు. డాడీ, మీకు షాలి అంటే ఇష్టమా, అంటే ఇష్టమా? చెప్పండి డాడీ. తల్లిదండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా? తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా? నిన్ను కావాలనుకున్నది తెలుసునా? అతని తండ్రిని పిలవాలి తెలుసునా?
చెయ్యక ముందే ఉన్నావు నీవు, నేను కావాలనుకున్న వానిలో ఉన్నావు నీవు, ఉన్నవానిలో ఉన్నావు నీవని తెలియాలి నీకు, నీ ఆత్మకే చావు లేదని అది తెలియాలి నీకు. చేశాడు దేవుడు తన కోసము, దేవదూతలను చేశాడు మన కోసము. తండ్రిని పిలిచే తనకెవరు లేక, తండ్రిని పిలిచే తనకెవరు లేక, మనమే కావాలనుకున్నది తెలుసునా, మనమే కావాలనుకున్నది తెలుసునా, నిన్ను కావాలనుకున్నది తెలుసునా, అతని తండ్రిని పిలవాలి తెలుసునా. తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా, తనకెవరు లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా. స్వర్గం నరకం ఉందని చెప్పాడు నీకు, నీ ఆత్మే వెళుతుందని అది చెప్పాడు నీకు. భూమి మీద దేవుని నమ్మి బ్రతకాలి నీవు, ఆ దేవుడే జీవితాన్నిచ్చాడని తెలియాలి నీకు. రాసాడు దేవుడు తన కోసము, యేసుక్రీస్తే తెలిపాడు తండ్రి కోసము. తండ్రిని పిలిచి తన కోసం బ్రతికి, తండ్రిని పిలిచి తన కోసం బ్రతికి, నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా, ముందు కావాలనుకున్నాడు తెలుసునా, నువ్వు రావాలనుకున్నాడు తెలుసునా, ముందు కావాలనుకున్నాడు తెలుసునా. తండ్రి కంటే ముందు దేవుడే ప్రేమించాడు నిన్నే తెలుసునా, పరలోకమే లేక ముందు దేవుడే మనమే కావాలనుకున్నది తెలుసునా. దేవుని పిల్లలారా, ఇది మన సంకల్పం, మన జన్మ పరమార్థం. ఎప్పటి వాళ్ళవండి మనం? నీ పుట్టుక 60-70 సంవత్సరాల చరిత్ర కాదయ్యా నీది, కోటాను కోట్ల సంవత్సరాల చరిత్ర నీది. ఇంత గొప్ప చరిత్ర ఉందా? ఏ రాజులు కొంత చెప్పండి చరిత్ర, అంతా కలుపుకుంటే 100 సంవత్సరాలు 200 ఏళ్ళు దాటి లేదు రాజుల వంశాల చరిత్ర. కానీ దేవుని యొక్క వంశోద్ధారకులు మీరే. మీ చరిత్ర ఎంత గొప్పది! మనకిచ్చాడండి దేవుడు ఆ భాగ్యం. మనం తన కోసం, ఎవరి కోసం అని అందరు చదువుకున్న ఎఫ్సీ పత్రిక 1:4-6లో, మనము తన కోసమని, ఆయన కోసం బ్రతకాలని, ఆయన ఎదుట పరిశుద్ధులముగా నీతిమంతులుగా ఉండాలని ఉన్నామా? చెప్పండి, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నామా? ఎక్కడున్నాం చెప్పండి? అపవిత్రులుగా మారిపోయాం, వ్యతిరేకిస్తున్నాం, దేవునికి విరోధంగా మారిపోయాం, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారంగా మారిపోయాం కాదంటారా? ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ప్రియులారా. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అందుకే కదండి యేసుక్రీస్తు వారి రాక ఎందుకు జరిగింది భూమి మీదికి? మత ప్రచారం కోసం కాదు. సంకల్పం తెలియని మూర్ఖుడు మాట్లాడతాడు, యేసు ఎందుకు పుట్టాడో తెలియదు. వాడు అంటున్నాడు ఇందాడ, అసలు యేసన్నవాడే లేడంటున్నాడు. వాడి మోహం. యేసన్నవాడే లేడా? నువ్వు చూసావురా? ఏం తెలుసురా నీకు సంకల్పం? అసలు మనిషి అన్నే మనిషి కాడట ఆయన, మరెవరో నీలా దురాత్మ అయితే కాడురా.
నీలాంటి దుష్ట దుర్మార్గులను ప్రేమించి తన ప్రేమను చూపించి నీలాంటి వాళ్ళని మార్చడానికి పరలోకాన్ని విడిచి భూమి మీదికి దివికేగిన, పరమును విడిచి భువికి దిగి వచ్చిన మహనీయుడయ్యా ఆయనకి ఏదో తక్కువని రాలేదు. దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసునిగా పుట్టి ఆకారమంద మనుష్యుడుగా కనబడి తన్ను తానే రిక్తునుగా చేసుకొని చివరకు సిలువ మరణము పొందునంతగా ఈరోజు క్రైస్తవ్యం అంతా ఆయన సిలువ రోజులు జ్ఞాపకం చేసుకుంటుంది అంటే కారణం, ఈరోజు ఆయన కోసం క్రైస్తవ్యం అంతా కూడా ఆయన సిలువ మరణాన్ని, బైబిలులో రాయబడిన విశేషమైన సంగతులను, ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటుంది అంటే కారణం ఆయన రాక పరమార్థం. అయ్యా, అర్థం తెలియకుండా మాట్లాడకు పిచ్చివాని వలె. ఆయన రాక ఊరకనే జరగలేదు. క్రీస్తు వారి రాక ఎందుకు జరిగిందో తెలుసా? నీకోసం మనందరి కోసం జరిగింది, మనందరి కోసం. కారణం, మనము ఆయన ఎదుట, తండ్రి ఎదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా కనబడాలి అంటే మనం మంచివాళ్ళమా? ఎక్కడ మంచివాళ్ళని చెప్పండి? ఆలోచనల్లో చెడు, మాటలలో చెడు, క్రియలలో చెడు, సమస్తము చెడు చెడు చెడు, పాపం. మరి పాపాన్ని ఈ లోకంలో కడిగే సబ్బేది చెప్పండి? కడిగే నీరెక్కడుందో చెప్పండి? లేదో, ఔషధం లేదో, ఒక్క యేసు తప్ప. భూమి మీద మానవ పాపాలను కడిగే ఏకైక సాధనం, పాపాలు, మనిషి చేసిన పాపాలు నివృత్తి కావాలి అంటే దానికి ఏకైక కారణం, దానికి ఏకైక మూలం, అది కేవలం క్రీస్తు రక్తము మాత్రమే. క్రీస్తు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో తెలుసా? ఏ ఒక్క వర్గం కోసమో, ఏ ఒక్క భాష కోసమో, ఏ ఒక్క జనాంగం కోసమో పెట్టలేదండి. ఎవరి కోసం పెట్టాడో చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఏమనున్నది అక్కడ? ప్రకటన గ్రంథం తీయండి మీ బైబిల్. ఆ పెద్దలు, నీవు గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఎందుకో తెలుసా? నీవు వధింపబడిన వాడవే, నువ్వు చనిపోయావయ్యా. చంపంది, నువ్వు చంపింది ఈ లోకం, వధ చేసింది నిన్ను లోకం, సిలువనెక్కించింది ఈ లోకం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని తన రక్తమిచ్చి కొన్నాడు మనల్ని. నీ వాల్యూ ఎంతో తెలుసా? ప్రాణం. ఈరోజు మనం బ్రతకడానికి కారణం, ఈరోజు మనం పరిశుద్ధులుగా, పవిత్రులుగా మారడానికి కారణం యేసు రక్తం. అంటే ఆయన ప్రాణం, ఆయన దేహానులో ఉన్న రక్తమే కదండి ప్రాణం. తన రక్తం ఇచ్చుకొన్నాడు, తన ప్రాణం ఇచ్చుకొన్నాడు మనల్ని. అది నీ విలువ. ఎవరెవరిని కొన్నాడట? ప్రతి వంశం, భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసితివి. చేయలేదా? ఎందుకు సిలువనెక్కాలి చెప్పండి? మన దోషాలను బట్టి, మనం చేసే తప్పుడు క్రియలను బట్టి దేవుడు ముందుగా కోరుకొని తన పిల్లలు తనకు కావాలని జన్మనిచ్చి భూమి మీదకి మనల్ని పంపితే వచ్చిన మనం దేవుణ్ణి మరిచి లోకంలో మన కోసం, మన కుటుంబాల కోసం బ్రతుకుతూ దేవుణ్ణి మర్చిపోతే నరకానికి పోతా ఎక్కడికి వెళ్తారు చెప్పండి? నరకానికి వెళ్ళరా? తప్పు చేస్తే ఈ చట్టం జైలుకు పంపదా? పంపుతుంది. నేరం చేస్తే శిక్ష విధించదా? ప్రపంచంలో ఏ చట్టం, ఏ కోర్టు శిక్ష విధించదు చెప్పండి? ఎనీ లా, ఎనీ కంట్రీ, ఎవరైనా తప్పు చేస్తే నేరానికి శిక్ష విధిస్తారు. దేవుడు కూడా అంతే. భూమి మీద నీకు జన్మనిచ్చి నీ కొరకు ఈ సర్వ సృష్టిని చేసి ఎంతో సంకల్పంతో కలలు గని నేను భూమి మీదకి పంపితే నువ్వు ఆయన కోసం బ్రతకకుండా నీ కోసం బ్రతికితే శిక్ష విధించక ఏం చెయ్యాలి చెప్పండి? విధించడా శిక్ష? నువ్వెన్ని తప్పులు చేసినా క్షమిస్తాడా? అది భూమి మీద ఉన్నంత వరకే, మర్చిపోకండి. క్షమ అన్నది మనిషి భూమి మీద ఉన్నప్పుడే అప్లికబుల్. కన్ను మూసావా, ఇక నీకు క్షమాపణ లేదు.
ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, ఇక నీకు క్షమాపణ రాదు. అలా అనుకుంటే ఈ పాటికి ఎందరో మనకన్నా ముందు చచ్చిన వాళ్ళు క్షమాపణ వచ్చి భూమి మీదకి వచ్చిద్దరు వాళ్ళు. లేదు, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంతే, నమ్మాలి. నమ్మకపోతే శిక్ష ఉండకూడదా? దేవుని చట్టాన్ని గౌరవించకపోతే శిక్ష రాదా? వస్తుంది. ఏమండి, ఈ దేశ చట్టాన్ని మనం గౌరవించకపోతే శిక్ష విధించదండి? చెప్పండి. ఇండియన్ లా మనకు శిక్ష విధించదా? విధిస్తుంది. ఎందుకు? మనమంతా ఈ దేశములో ఉన్న చట్టానికి బద్ధులమై ఉన్నాం. ఇండియన్ లాస్ మనకి అప్లై అవుతాయి. మరి భూమి మీద దేవుని లాస్ ఉన్నాయి, దేవుని చట్టం. ఏంటా చట్టం? దట్ ఈస్ బైబిల్. బైబిల్ అనే చట్టం భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అమలు జరుగుతుంది. ఎందుకో తెలుసా? నేను నిన్ను కన్నాను, భూమి మీదకి పంపాను, నీ కొరకు ఎన్నో ఆశలు సంకల్పించాను. నీవు భూమి మీదకి వెళ్ళి దోషిగా చస్తే నరకానికి పోతావు. కనుక ఆయనే కరుణించి క్షమించి తన కుమారుని పంపించారటండి. ఎవరా కుమారుడు? చూడండి, మొదటి దెస్సలోనిక పత్రిక, పౌలు గారు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మొదటి దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం అండి. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఎవరనుకుంటున్నావు యేసు? నువ్వు ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అంటే, నువ్వు దేవుని చట్ట ప్రకారంగా నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే యేసే నీకు దిక్కు. ఆయనను నమ్మాలి, ఆయన శరణ్యం. దేవుడు అంటున్న మాట అండి, దేవుని చట్టంలో దేవుడు రాయించిన మాట ఏంటది? దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనందరినీ తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరెలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతిని వారికి తెలియజేయుచున్నారో. ఎందుకు ఈ సభలు చెప్పండి? ఏమండి, ఈ సభలు పెట్టడానికి పిల్లలు ఎందుకండి? లక్షల రూపాయల వ్యయం మతం కోసం కాదు, డినామినేషన్ కోసం కాదు, సంఘాలు పెంచుకోవడం కోసం కాదు, మీలో ఉన్న సంఘాలను విడగొట్టడం కోసం, అంతకంటే కాదు. కేవలం పర సంబంధమైన దైవ జ్ఞానం మీకు రావాలని ఇదిగోండి ఖర్చు అంతా. ఏమండి, ఈరోజు విశ్వవ్యాప్తంగా ఉన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్లో సత్యనారాయణ గారు, ఆయన పేషెంట్ అండి. డాక్టర్ తప్పుడు ఆపరేషన్ చేయటం వల్ల ఆయన లివర్ చిన్నప్పుడే పోయిందండి. ప్రతిరోజు ఇన్సులిన్ మీద బతుకుతున్నాడు ఆయన. స్టాండప్ ఏరండి ఆయన? సత్యనారాయణ గారు ఎక్కడున్నారు? అదిగోండి, చూపించండి ఆయన. ఈ సభలో మెయిన్ కన్వీనర్ అండి. హీఈస్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ BOUI ADD, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్. రోగిస్టండి ఆయన. ప్రతిరోజు ఇన్సులిన్ గుచ్చుకుంటున్నాడు. ఆయన తప్పు కాదండి. డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒకదాని చేయబోయి తప్పుడు ఆపరేషన్ చేయటం వల్ల ఆయన ఇన్సులిన్ పుట్టడం మానేసింది ఆయన శరీరంలో. కానీ ఎంతకాలం ఎందుకు బ్రతికున్నాడో తెలుసా? దేవుని కోసం, రాబో ఉగ్రత నుంచి తన ప్రజలను కాపాడడం కోసం. అందుకే ఏం చేశారు? ఎక్కడ కోట్ వేసుకొని బాగా కనపడుతున్నారు కదండి. ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. చూపించండి ఆయన. ఆ ఫోటో ఎక్కడుందో ఒకసారి. ఆ ఫోటో చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన డెప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డెప్యూటీ డైరెక్టర్. ఈరోజు BOU అంటే చాలా పెద్దది కదండి, చాలా పెద్ద అంతర్జాతీయ సంస్థ. అలాంటి దానిలో ఏమండి ఆయన ఏం చేస్తున్నాడు? ఉందా? చూపించండి. ఓకే, మీరు రాగానే చూపించండి. పని ఎవరి పని? ఎవరి కోసం పని? తన తండ్రి పనులు. 12వ ఏట యేసు ప్రభు వారు ఉండిపోయి తల్లిదండ్రులు మర్చిపోయి వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి వచ్చారు, వెతుక్కుంటూ వచ్చి, ఏమయ్యా ఇక్కడ ఉండిపోయావేంటయ్యా? చిన్నప్పుడు 12వ ఏట, అప్పటికి 12 years, 12 సంవత్సరాల పసిబాలుడిగా దేవాలయంలో ఉండిపోయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు అడుగుతుంటే ఏమన్నారో తెలుసా? ఆయన ఏమని జవాబు ఇచ్చాడో తెలుసా అండి? 2వ అధ్యాయం లూకాసు వార్త. ఏమండి, 47 49? లూకాసు వార్త 48. లూకాసు వార్త 2వ అధ్యాయం 48. మీరేలనైనా వెతుకుచున్నారమ్మా?
నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను వచ్చింది నా పరలోకపు తండ్రి పని చేయటం కోసం. ఇప్పటి వరకు మీకు సహాయం చేశాను, ఇప్పటి వరకు మీకు చేయగలిగింది నేను చేశాను, ఒక కుమారుడిగా ఉన్నాను. మీ కోరికలు తీర్చడానికి నేను రాలేదు. ఎవరి కోసం వచ్చాను నేను? ఎవరి పనులు చేయడానికి నేను వచ్చానో తెలుసా? పరలోకమందున్న తండ్రి పనులు. నా తండ్రి, హీస్ మై ఫాదర్. ఆయన నా ఒరిజినల్ తండ్రి. చూపించండి. ఏంటి, ఏం చేస్తున్నారండి ఆయన? క్లోజప్ చేయండి. నా ముఖం ఎందుకు అందరూ చూస్తున్నారండి? చూపించండి ఆయన ముఖం. పెద్ద ఫోటో చేయండి, క్లోజప్ చేయండి. క్లోజప్. ఆయనేనంటారా? ఏమండి, ఒక డెప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్న ఆయన వచ్చి కరపత్రాలు, పోస్టర్లు అతికిస్తున్నాడా? ఏం అవసరం అండి? నా తండ్రి పనులు నేను చెయ్యాలి. ఏమండి, ఎన్ని చోట్లండి ఆయన అతికిస్తున్నాడు? ఏం అవసరం? ఆయన ఒక మాట సెలవిస్తే చాలండి, పిల్లలందరూ చేస్తారు. నాన్న వెళ్ళి కరపత్రాలు అంటించండి రా అంటే వెళ్ళి అంటిస్తారండి. కానీ ఆయన ఎందుకు రావాలి? ఒక పేషెంట్ అయ్యుండి ఎందుకు రావాలి? ఏ క్షణం నా ప్రాణం పోతుందో తెలియదు. పోయే ముందు నన్ను దేవుని కోసం పని చేసి చావాలి. అవునా? అవును. నేను చచ్చిపోయే ముందు దేవుని పనులను చేసి చావాలి అనుకున్నాడు ఆయన. మరి మనం భూమి మీద ఎంతో మంది మన పూర్వీకులైన వారు, భక్తులైన వారు దేవుని వలన అప్పగింపబడిన పనులను పూర్తి చేసి వెళ్ళిపోయారండి. మరి మనం వెళ్ళొద్దా? మనం కూడా వెళ్ళాలి కదా. మనం వెళ్ళకుండా ఏం చేస్తున్నాం? భూమి మీద ఏదో సంపాదించేద్దాము. అవునా? భూమి మీద ఏదో సంపాదించుకుందాము, ఏదో మిగిల్చుకుందాం అనుకున్నారా? ఏది పట్టుకుపోరు. మీకన్నా ముందు గొప్ప గొప్పలు చాలా మంది ఉన్నారు. సంపాదించి అన్ని విడిచిపెట్టి ఒంటరిగా పోయారు. బైబిల్ చెప్పింది. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుని పోలేమన్న నిజం తెలిసి కూడా ఎందుకర్రా ఈ లోకంలో, దేనికోసం ఆశ ఎందుకు? లైట్స్ ఆఫ్. చూద్దామా ఈ పాట? వండర్ఫుల్ సాంగ్, పాన్ ఇండియన్ ఆల్బమ్. లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు తండ్రి అయిన దేవుని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా సంపాదించినదంతా వదిలావిక్కడే
కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. నీ రాకకై ఎదురు చూస్తున్నాడు తండ్రి అక్కడే. ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 ముందుకు, తండ్రి అయిన దేవునిని చూద్దామని. మరణిస్తే భూమిలోని దెయ్యమై తిరగవు. మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే. ఎవరు ముందు వెళతారో తేదీ తెలియదే. ఆ దేవుని కొరకే పని అయినా చేయాలి ఇక్కడే. మరణిస్తే దేవునికేమివ్వగలవు, ఇవ్వాలి ఇప్పుడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 ముందుకు, తండ్రి అయిన దేవునిని చూద్దామని. లైట్స్ ఈ ఆన్. లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. దేవుని పిల్లలారా, ఎందుకండి ఈ లోకం దేని కొరకు పరుగులు తీస్తుంది చెప్పండి? మీరు వెళ్ళాల్సిన లోకం దేవుడున్న లోకం. ఆయన మీకోసం ఎదురు చూస్తున్నాడు. ఏం తీసుకుని రావాలని? ఎక్కడున్న బంగారాలు, ఎక్కడున్న ఐశ్వర్యాలు, ఎక్కడున్న కోట్ల సంపద ఆయనకు అక్కరలేదు. నువ్వే ఆయన సంపద, నువ్వే నువ్వే నువ్వే. మనమే ఆయన సంపద. మనం దేవుని కొరకు చేసే పనులే మనము దేవునికి ఇచ్చే ఆస్తి, సంపద. చేయగలుగుతున్నామా? ఆయన పనులను చేసి కన్ను మూయగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారు భూమి మీద వెళ్ళిపోయే ముందు ఏమన్నారు తెలుసా? యోహాను సువార్త చూడండి, 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు భూమి మీద మీరు నాకు ఇచ్చిన పనిని తండ్రి నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. మహిమపరిచాడటండి. భూమి మీద మహిమ ఎవరికి? జన్మనిచ్చిన పరలోకపు తండ్రికి మహిమను చేకూర్చే ఒక నమ్మకమైన కొడుకు యేసుక్రీస్తు. వెళ్ళిపోయే ముందు అంటున్నాడు, నాన్న నువ్వు నాకు అప్పగించిన పనులు చేశాను. అదే ఈరోజు ఒక సత్యనారాయణ చెప్పగలడు ఆయన, నాన్న నువ్వు నాకు ఇచ్చిన జీవిత కాలంలో నీ కొరకు పని చేశాను. అనేక మందికి వాక్యాన్ని వినిపించాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నేను, నా పిల్లలు, నా సంఘం. మీరేం చెప్పగలరు చెప్పండి? నేనేం చెప్పుకోవాలి? నా దగ్గర జవాబు ఉంది. ఎందుకంటే ఒక పట్టణమా, ఒక పల్లె, ఒక దేశమా, ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని గురించి ఇలాంటి మహాజ్ఞాన సంగతులు ప్రతి వారికి ఎందుకు తెలియజేస్తున్నాను తెలుసా? నా బ్రతుకు తెరువు కోసం కాదు. ఐ డోంట్ నీడ్ మనీ. నాకు కావలసింది దేవుని పని. ఆయన పని కోసం తిరగాలి. అది పచ్చి పల్లెటూరైనా సరే, ప్రపంచంలో అందమైన నగరమైన పట్టణమైనా సరే, నా తండ్రి కోసం నా కాళ్ళు కదలాలి. ప్రతి చోట అడుగు పెట్టాలి. నా ఒక్కడిదేనా ఈ బాధ్యత? యేసుదొక్కడిదేనా బాధ్యత? మీరందరూ ఆయన పిల్లలు కారా? మీరందరూ ఆయన వారసులు కారా? మీకు ఎవరికి ఆ బాధ్యత లేదా చెప్పండి? ఎప్పుడు ఉద్యోగాలు చేసుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, పిల్లలు పెంచడం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం, ఇదేనా జీవితం? అలాగని దేవుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దనలేదు, పిల్లల్ని కనొద్దని చెప్పలేదు, మీరు ఇల్లు కట్టుకోవద్దని చెప్పలేదు. నాన్న అన్ని చేసుకుని నా కొరకు బ్రతకండి అయ్యా. మీ పనులే కాదు నా పనులు కూడా చూడండి అయ్యా అని దేవుడు చెప్పాడే. చెప్పిన మాటని ఎంతమంది నెరవేర్చగలుగుతున్నాను చెప్పండి? నెరవేర్చకపోగా అపరాధములో, పాపముల్లో పడి దేవుని పనులను విస్మరించి చచ్చిపోయామండి. అందుకే మనల్ని మేలుకొల్పడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు వారిని పంపి మనల్ని బ్రతికించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడండి. సిలువలో ఒక్క రక్తపు బొట్టు కూడా తన శరీరంలో దాచుకొని మహనీయుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన. ఆయన ఎంతగా తిట్టారు, ఎంతగా హింసించారు, ఎంతగా పిడిగుద్దులు గుద్దారు, ఎంతగా ఉమ్మవేశారు. ఏమండి, మనం చేసే చేతులతో పాప క్రియల కోసం ఆయన చేతిలో పడ్డాయండి శీలలు.
మనం చేసిన ఈ శరీరంతో తప్పుడు పనులన్నిటికీ ఆయన ఒళ్ళు చీరిపోయేటట్లుగా కొరడా దెబ్బలు మనం చేసిన తప్పుడు ఆలోచనల కోసం పెట్టబడిందండి. ఈ తలను గుచ్చే ముండ్ల కిరీటం మనం చేసే ప్రతి పాపపు నడక పడక కోసం ఆయన పక్కలో బల్లెపు పోటు, కాళ్లలో మేకులు. ఎందుకు చెప్పండి? ఆయన శరీరం ఛిద్రమైంది మన కోసం కాదంటారా? మన అతిక్రమమును బట్టే కదా ఆయన దెబ్బలు. అతడు గాయపరచబడింది మన అతిక్రమమును బట్టే కదా, మన దోషములు బట్టే కదా సిలువను నలగగొట్టబడింది ఆయన దేహం. మనందరి దోషాన్ని అతని మీద వేశాడంటున్నాడండి. మన దోషాన్ని దేవుడు ఆయన మీద మోపడాడు. నాయన, నా పిల్లలు నా దగ్గరికి రావాలంటే నువ్వు భూమి మీదకి వెళ్ళి ప్రాణం పెట్టాలయ్యా. అలాగే నాయన, అలాగే నా వాళ్ళ కోసం, నీ పిల్లల కోసం వెళ్ళిపోతాను తండ్రి. ఎంత చక్కని కొడుకు. మనం వచ్చాం, ఎవరి పనుల మీద ఉన్నాం? ఈ రాత్రి ఆలోచించుకోండి. ఎవరి పనుల మీద రేపు సూర్యోదయం మొదలుకొని తిరిగి సూర్యాస్తమయం వరకు ఎవరి పనుల్లో మీరు ఉన్నారో ఒక్కసారి ఆ మహనీయుడిని జ్ఞాపకం చేసుకోండి. సంఘాలలో ఆయన కోసం ఏడటం మాత్రమే కాదు, తర్వాత ఆయన కోసం మీరు వెళ్ళి ఆయన వాక్యాన్ని చేతపట్టి, జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతులుగా వెలగాలి కదా. క్రీస్తు నామాన్ని ప్రకటించాలి కదా. ఏ క్రీస్తునైతే ఈ లోకం అవమానిస్తుందో, ఏ క్రీస్తు నామంలో రక్షణ లేదంటుందో, ఆ యేసే రక్షకుడు, ఆ యేసు నామములోనే రక్షణ, పాప క్షమాపణ ఉంది. ఎవరు చెప్పాలి? మనం. ఎందుకంటే ఆయన చావు ఎంత దయానీయం. చూద్దామా చివరిగా ఈ పాట? కమాన్, లైట్స్ ఆఫ్. Father, for they know not what they do. Forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే, ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. అన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే
అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనను చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. లైట్స్ ఆన్. యేసు దేవుని పిల్లలారా, ఎందుకు యేసు రక్తం కార్చాడు? ఈరోజు ప్రపంచమంతా ఎందుకు ఆయన గూర్చి విలపిస్తుంది, ఏడుస్తుంది అంటే మహానుభావుడు ప్రాణం కార్చాడండి మన కోసం. చివరిగా ఈ మాట చదివి సెలవు తీసుకుందాం. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడో తెలుసా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ప్రియులారా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ, ఎంత ప్రేమ ఆయనది! ప్రపంచంలో ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు ఆయన, ప్రతి పాపిని ప్రేమిస్తున్నాడు ఆయన. దీనివల్ల ప్రేమ అన్నది ఎటుదో మనకు అర్థమవుతుంది. మనము కూడా సహోదరులు, నీ పొరుగు వారి నిమిత్తమై మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. నీ ప్రాణం ఇవ్వవా? యేసు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? నువ్వు ఈ సమాజం కోసం ప్రాణం పెట్టాలి అని. సిలువ నెక్కమని కాదు, మేకులు వేసుకోమని కాదు, నిన్ను తలకు ముళ్ళ కిరీటం పెట్టమని కాదు. నీ దేహానికి రక్తమైన ఈ ప్రాణాన్ని, ఈ కష్టాన్ని ఖర్చు చేయి దేవుని కోసం. ఇదిగో వెలుగుతున్న లైట్లో రక్తం ఉంది, వినబడుతున్న శబ్దంలో వేల రూపాయలతో కూడిన ఈ ఖర్చులో పిల్లల రక్తం ఉంది. అది ప్రాణం. వాళ్ళ కష్టార్జితాన్ని ఎందుకు ఈ సభల కోసం అర్పించారో తెలుసా? మీరు కూడా కానుకల రూపంలో ఈ సభల కోసం ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎందుకో తెలుసా? మీ ప్రాణం, మీ కష్టం మీ సేవలో ఉండాలి, సేవకు సహకరించాలి, అనేక మంది రక్షణ పొందాలి. అదే కదా ప్రాణం పెట్టడం అంటే. పెడదామండి, ప్రాణాన్ని పెడదాం. నాశనమైపోతున్న సమాజాన్ని క్రీస్తునంతకు నడిపించడం కోసం క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటినైనా మన శరీరం అందు పడి
అనేక ఆత్మలను తండ్రి దగ్గరకు తీసుకొని వచ్చి రాబో ఉగ్రత నుంచి తప్పించాలి. అదే ప్రపంచ భవిష్యత్తు. ఆ భవిష్యత్తు నిర్దేశించింది బైబిల్. రాబో ఉగ్రత నుంచి తప్పించండి ఈ లోకాన్ని. అందుకు ప్రకటించండి. వాళ్ళు సణిగిన, నిందించిన, అవమానించిన క్రీస్తు సువార్తను మనం ఆపవద్దు. ఇది మనందరి సమిష్టి బాధ్యత. గాడ్ బ్లెస్ యు ఆల్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, ఈ 3 దినములు నీ పిల్లలైన వాళ్ళు ఆసక్తితో నీ వాక్యం వినటం కోసం ఎంతో దూరాల నుంచి గంటలు ప్రయాణం చేసి వచ్చారు నాయన. తమ త్యాగాలను కానుకల రూపంలో కూడా ఇచ్చారు తండ్రి. ఒక్కసారి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన దానికి 100 రెట్లు ప్రతిఫలాన్ని దయచేయండి. వారి కుటుంబాలను చల్లగా చూడండి. వారి కుటుంబాల్లో ఎన్నో కన్నీళ్లు, సమస్యలు, కష్టాలు, అవసరతలు ఉన్నాయి తండ్రి. ఒక్కొక్కరి కొరకు పేరున ప్రార్థిస్తున్నాం. మీ నుంచి అవసరతలు తీర్చుకోవడం మాత్రమే కాకుండా మీ అవసరతను తీర్చే మీ ప్రియమైన పిల్లలుగా ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయాన్ని తెరవండి తండ్రి. జీవించు వారిక మీదట తమ కొరకు కాక క్రీస్తు కొరకు జీవించే భాగ్యాలను పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. ఇళ్లకు వెళుతున్నారు, క్షేమముగా అందరినీ వారి గృహాలకు చేర్చండి. ఈ సభల కోసం ఎంతమంది కృషి చేశారు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరికీ 100 రెట్లు ప్రతిఫలాన్ని జీవగ్రంథములో వారికి పేర్లను లిఖించవలసిందిగా వేడుకొనుచున్నాము. ఈ పట్టణంలోని సంఘాలను, కాపరులను, నాయకులను అందరినీ దీవించండి. అందరి మధ్య సఖ్యత, ప్రేమ ఉండులాగున క్రీస్తు ప్రేమను వాళ్ళందరి మధ్యన నింపండి. మాకే భేదమో లేదు తండ్రి. హైందవ సోదరులైనా, ఇస్లాం సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, దళిత సోదరులైనా, నమ్మిన వాళ్ళైనా, నమ్మని వాళ్ళైనా అందరూ క్రీస్తులు క్షమిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. మీ ప్రేమను కుమారుని ద్వారా మేము ప్రకటించగలుగుటకు సహాయం దయచేయండి. చేసిన మేలు ఉపకారాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేడు నడిపించునుగాక. ఆమేన్.